హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైలు ప్రయాణికులకు ఒక అత్యవసరమైన గమనిక. మీరు తరచుగా రైల్లో ప్రయాణిస్తుంటారా? ముఖ్యంగా రిజర్వేషన్ ఓపెన్ అయిన మొదటి రోజే టికెట్ బుక్ చేసుకునే అలవాటు మీకుందా? అయితే ఈ కొత్త నిబంధన గురించి మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇండియన్ రైల్వేస్ టికెట్ బుకింగ్లో ఒక కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. ఈ రూల్ తెలియకపోతే మీరు కోరుకున్న సమయానికి టికెట్ బుక్ చేసుకోలేకపోవచ్చు. అసలు విషయం ఏంటంటే, ముందస్తు రిజర్వేషన్ వ్యవధి అంటే ఏఆర్పి ప్రారంభమైన మొదటి రోజున టికెట్ బుక్ చేయాలంటే కొన్ని కండిషన్స్ పెట్టారు. జనవరి 12 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త రూల్ ప్రకారం రిజర్వేషన్ ఓపెన్ అయిన ఫస్ట్ డే మీరు టికెట్ బుక్ చేయాలంటే ఐఆర్సీటీసీ ఖాతాకు ఆధార్ లింక్ ఖచ్చితంగా అయి ఉండాలి. గతంలో కూడా ఈ రూల్ ఉండేది, కానీ ఇప్పుడు కేవలం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఆధార్ వెరిఫై అయిన వారికి ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ సమయాన్ని భారీగా పొడిగించారు. తాజా నిబంధన ప్రకారం రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి రోజు ఉదయం 8 గంటల నుంచి ఆ రోజు రాత్రి 12 గంటల వరకు, అంటే ఆ రోజంతా కేవలం ఆధార్ లింకు చేసుకున్నవారు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోగలరు. ఒకవేళ మీ ఖాతాకు ఆధార్ లింక్ లేకపోతే ఈ రోజు మీరు టికెట్ బుక్ చేయడం కుదరదు. ఇక ఆన్లైన్ తాత్కాల్ టికెట్ల విషయానికి వస్తే వాటికి కూడా ఇప్పటికే ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. అయితే అందరికీ ఒక సందేహం రావచ్చు, స్మార్ట్ ఫోన్ వాడకం రాని వారి పరిస్థితి ఏంటి అని. అలాంటి వారికి రైల్వే శాఖ మినహాయింపు ఇచ్చింది. ఈ కొత్త ఆన్లైన్ నిబంధన రైల్వే స్టేషన్ కౌంటర్ల వద్ద, అంటే పిఆర్ఎస్ దగ్గర టికెట్లు తీసుకునే వారికి వర్తించదు. వారు ఎప్పటిలాగే కౌంటర్ దగ్గరికి వెళ్లి తమ గుర్తింపు కార్డు చూపించి టికెట్ పొందవచ్చు. అసలు రైల్వే శాఖ ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకుందంటే, దళారులు, నకిలీ సాఫ్ట్వేర్లు, బాక్స్ ఉపయోగించి బుకింగ్ ఓపెన్ అయిన సెకండ్ల వ్యవధిలోనే టికెట్లు బ్లాక్ చేస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రయాణికులకు, సీనియర్ సిటిజన్లకు టికెట్లు దొరకడం లేదు. ఈ మోసాలను అరికట్టి నిజమైన ప్రయాణికులకు టికెట్లు దొరికేలా చేయడమే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కనుక రాబోయే రోజుల్లో రైలు ప్రయాణం చేయాలంటే చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఇప్పుడే ఐఆర్సీటీసీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. అక్కడ ఆధార్ కేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్కు వచ్చే ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయండి. ఇలా చేస్తేనే మీరు ఎటువంటి అడ్డంకులు లేకుండా టికెట్ బుక్ చేసుకోగలరు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోను లైక్ చేయండి, తెలియని వారి కోసం షేర్ చేయండి.